సోదరులు గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ అన్న గారికి, గౌరవనీయులు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి మన యువ నాయకులు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డైనమిక్ తారక రామారావు గారికి, ఈ నియోజకవర్గానికి మెంబర్షిప్ కానీ ఎస్ఐఆర్ కానీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు దామోదర్ గుప్తా గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు దేశ్మతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారు, మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, సుధాకర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలందరికీ వేదిక మీద మాజీ కార్పొరేటర్లకు, మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ అంబర్పేట్ మరి ఈరోజు కార్యకర్తల సమావేశంతో పాటు మనం చేయబోయేటువంటి మెంబర్షిప్ కార్యక్రమాలు కానీ, రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అంశాలు. అయితే ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ యొక్క నాయకుడైనటువంటి కాలేరు వెంకటేష్ గారు, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారి సహకారంతో మరి నియోజకవర్గంలో అద్భుతాలు జరిగినాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అభివృద్ధి అనే కార్యక్రమాలని ప్రజలకు చూపించేది. నాకు తెలిసి 30-35 సంవత్సరాలలో ఏ శాసనసభ్యులు, ఏ పార్లమెంట్ సభ్యుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కాలేరు వెంకటేష్ గారి నాయకత్వంలో మరి అభివృద్ధి జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. వారికి నియోజకవర్గం పట్ల కానీ, బస్తీల పట్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పట్ల కానీ వారికి ఒక విజన్ ఉంది. దాని ప్రకారమే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగింది. మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ బాపు అయినటువంటి మన కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు అద్భుతాలు చేశాడు. రాష్ట్రంలో పల్లెల్లే కాదు, పట్టణాలలో కూడా అద్భుతాలు చేశాడు. కానీ 2.5 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పి. భారతదేశ చిత్రపటంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసేటువంటి దమ్ము నీకుందా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చరిత్ర ఉన్నంత వరకు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి పాలకులు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ భారతదేశ చరిత్ర చెప్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రైతు నుంచి మొదలుకొని మరి పేదవాళ్ల వరకు, చదువుకున్న పిల్లల్ని మొదలుకొని ఐటీలో చేస్తున్నటువంటి ఐటీ రంగంలో వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలను వారు చేశారు. ఒక కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒక ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఈ భారతదేశ చరిత్రలో కూడా
ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాన్ని మరి పెళ్లికి ₹1,00,000 ఇచ్చేటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. ఆ తర్వాత కేసీఆర్ కిట్టు అని, అంటే ప్రెగ్నెంట్ అయినటువంటి మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏ పని చేయకూడదన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్టించి తన బిడ్డను కోడళ్ళు మరి ఇంటికి సాగనంపేటువంటి గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఒకవైపున మాంకాళి జాతర బోనాలు చేసింది కేసీఆర్ గారు. బోనాలు అనేది తెలంగాణలో అందరు చేస్తారు, ప్రతి గల్లీలలో చేస్తారు. మీ అంబర్పేటలో గల్లీ గల్లీకి చేస్తారు. కానీ ఆ రోజు మనం ఏం చేస్తుండే, వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకొని పండుగ చేస్తుండే. కానీ కేసీఆర్ గారు ప్రతి గుడికి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలకు లేదు. హిందూ మతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ కూడా చెప్పుకునేటువంటి అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండో మనం కళ్ళారా చూసినాం. ఇదే కాకుండా రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, మరి తోఫా గిఫ్టులు ఇచ్చి అందరూ సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, మాట్లాడితే ఇల్లు కూలగొట్టే కార్యక్రమం తప్ప ఎక్కడన్నా ఇల్లు కట్టే కార్యక్రమం ఎక్కడన్నా చూసిండ్రా మీరు? ఈ అంబర్పేటలో ఒక ఇల్లన్నా కట్టినరా? ఏ ప్రాంతంలోనే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? జరగలే. ఒక బతుకమ్మ కుంట చేసి ఇక ఇదే ప్రపంచం అని చెప్పి మనకు చూపిస్తారు. కేటీఆర్ గారు అటువంటి బతుకమ్మ కుంటలు 1400 కట్టినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలే. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిండ్రు కదా, మన చిన్న పిల్లలు కూడా అంటే బిడ్డనో కొడుకో మనవడో మనవరాలు అడుగుతున్నారు. మన ఈ గోటీలు తీసి గోళీలు ఆడుకున్నాడు ఏంది అని అడుగుతారు పిల్లలు. ఈ పేగులు తీసి మెడలు వేసుకోవాలనేది ఏం భాష అని అడుగుతారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇస్తే గోటీలు ఆడుకునే కార్యక్రమాలని మరి చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ నన్ను చేస్తున్నా ప్రజల కోసం పని. కరెంటు వస్తుందా మంచిగా? తాగడానికి నీళ్లు మంచిగా వస్తున్నాయా? మరి మనం 10 ఏళ్లలో అద్భుతాలు చేస్తాం కదా. మరి ఏం రోగం పుట్టింది ఈ ప్రభుత్వానికి? ఏ కార్యక్రమం చేసినా కానీ మాట్లాడితే కేసులు, ఇది తప్ప ఈ ప్రభుత్వానికి చేయడానికి ఏమీ లేదు. 2.5 సంవత్సరాలైంది చూస్తా మేము మాట్లాడితే ప్రజాపాలన ఇంత దరిద్రంగా హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకునేటువంటి ప్రజాపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్యక్రమాలను చేసినాం మనం, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. मेरे भाइयों से बहनों से गुजारिश है, कब्रिस्तान कौन बनाया भाई? अंबरपेट में कब्रिस्तान कौन दिए? मगर आप लोगों को गुजारिश है, आप लोगों को गुमराह कर रहे हैं लोग. आप लोग भी कैसा है बोले तो पार्लियामेंट इलेक्शन आते ही हमारे दिल्ली से पतवाव रिलीज करे, वो मोटे को वोट डालो बोले तो सोप मोटे को वोट डाले, फिर हम काम करें सवाल किधर जाना बोलो आप लोग? इमाम के लिए मौसम के लिए कौन काम करे? मस्जिद तोड़ेंगे कौन काम करे? मगर हैदराबाद शहर में हर लोग मिलजुल के रहना बोल के कौन बोले? केसीआर साहब ने हमेशा सेकुलरिज्म के लिए बात करे. सो
हमेशा बहुत सारे काम करे सो आप आंखों के सामने है, मगर आप लोग क्या कर रहे हैं? इलेक्शन आते ही उन्हों बोला, इन्हों बोला, दिल्ली से बोला, वहां से, फिर वो लोग आके काना लगाते अपने को। अरे अभी से वो बोलो, अपने गली में, अपने मोहल्ले में, अपने बस्ती में कौन कम करे उनको जिताओ। నేను మాజీ కార్పొరేటర్లకు కూడా అడుగుతున్నా, మాజీ కార్పొరేటర్లకు కూడా ఎలక్షన్లు రాగానే నాకు టికెట్, నీకు టికెట్ మా అందరు అడుగుతారు, కానీ గెలిచిన తర్వాత కొమ్ములు వస్తున్నాయి మనోళ్ళకి అందరికీ. ఆ కొమ్ములు జర జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మొదలుగా గెలవంగానే నీకు ఎవడైతే పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారో, మా యువకులు, పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, మా మహిళలు ఉన్నారో, ఫస్ట్ వాళ్ళనే దూరం పెడుతున్నారు మీరు. ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం ఆ టికెట్లు అడిగే మాత్రం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టి, సార్ నేను పోటీ చేస్తా సార్, నేను ప్రజలలో ఉంటా సార్ అని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత ఒక కార్యక్రమాలు మన ప్రభుత్వం, మన పార్టీ తీసుకుంటే దురదృష్టమో అదృష్టమో మన అధికారం పోయింది. కార్యక్రమాలు చేయమంటే మిమ్మల్ని బతిలాడుకునే పరిస్థితి రావాలన్నా? దేనికోసం? పార్టీ ఉంటేనే కదా నీకు గుర్తింపు. పార్టీ లేకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈరోజు పార్టీ తల్లి లాంటిది, ఎవరైనా గుర్తుంచుకోండి. పార్టీ లేకపోతే ఎవరు లేరు. పార్టీ సుప్రీం. పార్టీ జెండా కిందనే మనం ఉంటాం. బస్తీలో గిన పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాడు నిన్ను గుర్తుపడతాడు తప్ప నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గర కూడా ఎవడు రాడు. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలలో పనిచేయండి, కానీ మన కార్యకర్తల్ని, నాయకులని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ కార్యకర్తలకు ఏం పెట్టి పోషిస్తున్నాం? రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నామా? లేదు కదా. కానీ పార్టీ కార్యక్రమానికి ఆటోలో రమ్మంటే ఆటోలో వచ్చిర్రు, బస్సులో రమ్మంటే బస్సులో వచ్చిర్రు, మోటార్ సైకిల్ మీద రమ్మంటే మోటార్ సైకిల్ మీద వచ్చిర్రు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన జాతిపిత కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలందరూ పార్టీ కోసం, మీరు క్యాండిడేట్ అయినప్పటికీ మీరు ఇష్టమున్నా లేకపోయినా పార్టీ గులాబీ కండువా క్యాండిడేట్ కాబట్టి నీ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి నేను కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్న వేదిక ద్వారా, ఎవరి రికమెండేషన్లు కాదు, ఓపెన్ కాంపిటీషన్. ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకే టికెట్లు. ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే బయటే అట్లుంటే పార్టీ నాయకునికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బాండింగ్ ఉంటుంది. ఇది నా పార్టీ, నా జెండా, నా నాయకుడు నాకు టికెట్ ఇచ్చి గెలిపించింది అనేటువంటిది ఆ కమిట్మెంట్తో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయారాం గాయారాంలతో పెట్టుకుంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు అంబర్పేట నియోజకవర్గం అనేది బీజేపీ వాళ్ళ మా అడ్డా అంటుండే, కానీ ఈరోజు అంబర్పేట్ టీఆర్ఎస్ అడ్డా, కాలేరు వెంకటేష్ అడ్డా ఇది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మాట్లాడేటోడు గట్టిగా మాట్లాడతాడు. మరి ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతుండు. కనీసం మాట్లాడాలంటే మనలాగా ఆ పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసు రాజ్యం పెట్టి నడిపిస్తామంటే మనం చూడలేదా? ఎన్ని చూసినాం. కేసీఆర్ గారు పెట్టిన ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు మీరంతా, ఎన్నిసార్లు జైల్లోకి పోయినరు. వీళ్ళు చేసేటువంటి ధమ్కీలు మనకు ఒక్క లెక్క కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నాం. దేనికైనా కానీ తల ఎత్తి నిలబడడమే మనకు తెలుసు తప్ప తల దించుకొని ఎవరికి భయపడవలసినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులి
పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్ద పులి ఏడమనుకుంది, ఒక్కసారి లేచిందనుకో, చూసిరు కదా మాలి మధ్యలో అట్లా వచ్చి కనిపించిపోతేనే భయం 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 భయం. కాబట్టి కేసీఆర్ గారి చరిత్ర, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారికి ఉన్న విజ్ఞానం, కేసీఆర్ గారికి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా ఉందా ఈ రాష్ట్రంలో? లేదు. కానీ చిన్నోడు, పొడుగోడు, పొట్టోడు, పెద్దోడు ప్రతి ఒక్కడు మాట్లాడబడుతుంది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ విషయాలు పక్కన పెట్టండి. మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఓటేసినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఈరోజు ఒట్లు కొననిక కూడా గతి లేదు. గోనె సంచులు గన్ని సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. యూరియా ఇచ్చేటువంటి తెలివి కూడా లేదు. రైతు బంధంట, రైతు భరోసా అని పెట్టి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడల్లా ఒక ఎకరం వేస్తుంది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా పొందబెట్టే రోజులు మనం కాదు, మనకంటే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చూస్తా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇప్పటి నుంచే ఎండాకాలంలో సమస్యలు చాలా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే బస్తీలలో తిరగండి, బస్తీలో ఉన్నటువంటి సమస్యలు అడగండి. ఇప్పటి కూడా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా గులాబీ జెండా ఉన్న కార్యకర్త దగ్గరికి వచ్చి ప్రజలు అడుగుతున్నారు, సార్ నాకు నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేవు అని, మాకు ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజీ బాగలేదని మన దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు. కాబట్టి దేనికైనా కానీ ఇప్పుడు మెంబర్షిప్ కూడా డిజిటల్ మెంబర్షిప్ కాబోతుంది. కాబట్టి మనం ఇంటింటికి పాదయాత్ర చేసినట్టు ఉంటుంది, మెంబర్షిప్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు ఎస్ఐఆర్ ఏదైతే పెట్టిర్రో, మరి ఈరోజు ఈ దేశంలో మైనారిటీలు, ముస్లింలు కానీ క్రిస్టియన్ల ఓట్లన్నీ తీసేయడానికి ఆ కార్యక్రమానికి వాళ్ళు మరి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే మనం ప్రతి ఇంటి దగ్గర వాళ్ళ వివరాలు తీసుకొని, వాళ్ళ ఓట్లు ఎన్నో తీసుకొని, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటుండ్రో 18 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ఎన్రోల్మెంట్ కూడా చేసేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేష్ అన్నకు, మరి అదేవిధంగా మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక సస్యశ్యామలమైనటువంటి పరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కేటీఆర్ గారు, ఆయన మంత్రి అయిన 9-10 సంవత్సరాలు కూడా ఎప్పుడు హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవి. ఒక వైకుంఠం ధామం కట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, మరి అదేవిధంగా ఎస్టీపులు కట్టాలన్నా, దాంతోపాటు పార్కులు కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, తనకున్న విజన్తోని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులకు నిరంతరంగా అండగా ఉండి కేటీఆర్ గారు చాలా అద్భుత కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు మున్సిపల్ మినిస్టర్ ఎవరు? 2.5 సంవత్సరాలు అయింది. 3 కార్పొరేషన్లు అన్నారు, దిక్కు లేదు, దివానం లేదు. ఆ ఆఫీసర్లు కూడా ఏడ పనిచేయాలన్న వాళ్ళకు అర్థం కానటువంటి ప్రశ్న. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మరి ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నేను చివరగా చెప్పేది ఒకటే, మీరందరూ ఐక్యమత్యంగా ఉండండి. తప్పకుండా ఎవరి దారిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉండండి. మీ తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ప్రతి డివిజన్లో గులాబీ జెండాను ఎగురుతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. సీనన్న థ్యాంక్ యూ. మన డైనమిక్ లీడర్
వర్కింగ్